వెనకాల చాలా బాగుంది కదా బావా. నువ్వు నేను పక్క పక్కన హాయిగా ఉంది కదా. ఏంటి బావా ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నావు? ఫీల్ కంఫర్ట్ బావా. అబ్బా బావా, ఏమైంది? కంట్లో నలుక పడింది. పడితే ఊదుకో, దానికి అరవడం ఎందుకు? నేనే ఉదుకునేదానికి నీకు చెప్పిన అవసరం లేదు. నీకు నోరుందిగా, నోట్లో నాలుకుందిగా, దాంతో నలుకుంది. తీయ బావా. కమోన్ బావా. బాగా అయింది. ఏయ్, సడన్ బ్రేక్ వేసావేంటి? దున్నపోతా ఆ దున్నపోత అడ్డం వచ్చింది. ఏది? వెళ్ళిపోయింది. అబద్ధం, ఏది అడ్డు రాలేదు. బావకి నేను క్లోజ్ అవుతున్నానని నీకు కుళ్ళు. నా ముక్కు పగలగొట్టావు కదా, ఉండు ఇప్పుడు నీ ముక్కు పగలగొడతా. ఏయ్ నువ్వు దిగు. జే, నువ్వు వెనక్కిరా, నేను డ్రైవ్ చేస్తాను. ఓకే. నవ్వు నవ్వు, నీ పళ్ళు మొత్తం రాలుగొట్టకపోతే అప్పుడు చూడవే. ఏంటి ఇద్దరికి ఆటలుగా ఉందా? ఒకరి మీద ఒకరు పడుతున్నారేంటి? మరి నువ్వు బ్రేకులు వేస్తున్నావుగా. వేస్తే కావాలని వేశానా? స్పీడ్ బ్రేకర్ వచ్చింది వేశాను. ఇదంతా కాదు బావా, నువ్వే డ్రైవ్ చేయి. నువ్వు దిగు బావా. ఎందుకు? నాకు ఆకలిస్తుంది. అదిగో రెస్టారెంట్, వెళ్ళి తిందాంరా. నువ్వు మాత్రం దిగు మాకు. నువ్వు రా బావా. మరి అపర్ణ తనెందుకు మనతో? నువ్వు నేను వెళ్ళి హాయిగా భోంచేసి వద్దాం. తను కావాలంటే కార్లోని వస్తువులకి కాపలాగా కార్లోనే ఉంటుంది. కార్ని ఎవరైనా ఎత్తుకెళ్తారా? అపర్ణ కూడా మనతో వస్తుంది. కుదరదు బావా. అపర్ణ రాకపోతే నేను కూడా రాను. నువ్వు నేను వెళ్తే ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగొచ్చు బావా. మళ్ళీ ఎక్స్ట్రాలెందుకు? కోట్ పగిలిపోతుంది. ఏయ్ ఏంటి? డోరు
ఇలా మెల్లగా వేస్తే ఏం కాదు. పద బావ వెళ్దాం. తనని ఇక్కడే మొలమొల మాడి చావని. ఏంటి బావా చూస్తున్నావు? నాతో రెస్టారెంట్కి రాకపోతే ఇటు నుంచి ఇటు సరాసరి సెంట్రల్ జైలు. అందుకే అట్టా ఇటా. బాగా కాలుతున్నట్టుంది, వెళ్ళర్జున్. నువ్వు లేకుండా ఎలా అపర్ణ? నాకేం ఆకలిగా లేదు. ఉన్నా ఇలాంటి డొక్కు రెస్టారెంట్స్లో నేనేం తినను. ఇలాంటి రోడ్డు పక్కన దాబాల్లో రెస్టారెంట్లలో చీకేసిన పుల్ల ఐస్ క్రీమ్ లాంటివి, అదే పుల్ల తప్ప ఐస్ క్రీమ్ ఉండదు. టేస్ట్ లేని చోట తినడం వేస్ట్. మనం తినాలంటే మినిమం 5 స్టార్ రేంజ్ ఉండాలి. 5 స్టార్ హోటల్స్ ని రోడ్డు పక్కకి తీసుకురాలేం కాబట్టి ఆ హోటల్ వచ్చినప్పుడు తింటాను. మీరు వెళ్ళి తినేసి రండి. 5 స్టార్ హోటల్లో తింటావా? నీతో ఇక్కడ తినిపిస్తాను చూడు. నువ్వు కూడా రావాలి మాతో. నేనెందుకు? మాతో కలిసి తినాలి. అది నోరా తాటి మట్ట? ఇందాకేగా వద్దన్నావు. ఇప్పుడు రమ్మంటున్నాను కదా. నేను రాను. అపర్ణ వస్తే నేను రాను. ఇందాక తను వస్తేనే వస్తానన్నావు. ఇప్పుడు రాను అంటున్నాను. ఏంటి ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారా? నీతో ఆటలేంటి? నువ్వేమైనా సానియానా, సైనానా, సింధువా? వస్తావా రావా? ఒక కండిషన్ అయితే వస్తాను. ఏంటో? అక్కడ నేనిచ్చిన ఆర్డరే తినాలి. కుదరదు, నేనే ఆర్డర్ ఇస్తాను. అయితే మీరిద్దరు తినండి. ప్లీజ్ మీ ఇద్దరికి దండం పెడతాను. తినడానికి కూడా గొడవలేంటి? తింటూ గొడవ పడతాను. రండి రండి. ఆగు. ఏంటి? నువ్వు ఆ చైర్లో కూర్చోడానికి వీల్లేదు. జే, బా పక్క నేను కూర్చుంటాను. ఏయ్, ప్రతిదానికి అపర్ణతో పోటీ ఏంటి నీకు? ఛ, దాంతో పోటీ ఏంటి బావా నాకు? నేను నీ భార్యని, అది మన పని మనిషి. అందుకే తనని పక్కన కూర్చోబెట్టి నేను నీ పక్కన కూర్చుంటున్నాను. కూర్చో కూర్చో. ఇంతకు ముందు ఈ టేబుల్ మీద ఎవరు తిన్నారు కానీ అసహ్యంగా అన్నం కూరలు చైర్లో పడేశారు. నీకిదే కరెక్ట్. ఆగాగు. మళ్ళీ ఏంటి? నువ్వే ఆ చైర్లో కూర్చో, నేను ఈ చైర్లో కూర్చుంటాను. నీకేమైనా మెంటలా? అవును, నాకు కొంచెం తిక్కుంది, దానికొల్ల ఎక్కుంది. ఎక్స్క్యూజ్ మీ బ్యారర్. మేడం చెప్పండి మేడం. ఈ చైర్ బాలేదు, ఇంకో చైర్ తెప్పిస్తారా? అలాగే మేడం. ఆ మాత్రం ఐడియా నాకు తట్టలేదే. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆర్డర్ సార్. ఆర్డర్ నేనిస్తాను. ఆర్డర్ నేనిస్తాను. నన్ను ఆర్డర్ ఇమ్మని చెప్పి నువ్విస్తావేంటి? ప్లీజ్ అపర్ణ. ఓకే అర్జున్, నాకు నచ్చినవి ఇష్టమైనవే ఆర్డర్ ఇవ్వాలి. దొరికావే. నీకు నచ్చిన వంటలు తెలుసుకొని అవి తప్ప మిగతావి ఆర్డర్ ఇస్తాను. నేను మరీ అంత దుర్మార్గురాలనేం కాదులేమ్మా. నీకు ఇష్టమైనవేంటో చెప్పు, తెప్పిస్తాను. నాకిష్టమైనవేంటో చెప్తే నాకిష్టం లేనివి తెప్పిస్తావా? నాకు ఒక మటన్ బిర్యానీ కావాలి, చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై,
చికెన్ టిక్కా, మటన్ కుర్మా, ఎగ్ వైట్ కావాలి. నీకు బావా? సేమ్ ఆర్డర్. బెరర్, తను చెప్పినవన్నీ నాకు తెచ్చివ్వు. వాళ్ళిద్దరికి చెరో రొట్టె, కప్పు పప్పు, కాస్తంత అన్నం, రసం, పెరుగు తెచ్చివ్వు. వెళ్ళ. అలాగే మేడం. ఎందుకు నవ్వుతున్నావు? కాసేపట్లో నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? తినబోతూ రుచి ఎందుకు చూద్దాం? మీరు అడిగింది నాన్ వెజ్, నేను తెప్పిస్తుంది వెజ్. ఇందులో రుచి ఉంటుంది. ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటి? అదే కాసేపట్లో తెలుస్తుంది కదా. ఏంటి ఎప్పుడు నాన్ వెజ్ ని చూడనట్టు అలా చూస్తున్నారు? ఒకసారి మా ప్లేట్స్ లో ఏమున్నాయి? ఏముంది? రొట్టి, పప్పు, అన్నం, రసం, పెరుగు. వెజ్ ఉందా, నాన్ వెజ్ ఉందా? వెజ్జే ఉంది. ఈ రోజు శనివారం కాబట్టి ఈ రోజు ఎక్కువ మంది వెజ్ తింటారు. మరి నువ్వెందుకు నాన్ వెజ్ చెప్పావు? నేనేం చేసినా దానికి నువ్వు రివర్స్ చేస్తావు కాబట్టి నేను నాన్ వెజ్ చెప్పాను, నువ్వు వెజ్ తెప్పించావు. చాలా థ్యాంక్స్ ఇందు, నాకు ఇష్టమైన వెజ్ ఐటమ్స్ అన్ని తెప్పించావు. ఛ! బేరర్! బేరర్! చెప్పండి మేడం. ఈ చెత్తంతా తీసుకెళ్ళి నాకు కర్డ్ రైస్ తీసుకురా. తీసుకెళ్ళు. అలాగే మేడం. Dear friends, today my first wedding anniversary. Thank you. ఈ హ్యాపీ అకేషన్ సందర్భంగా ఇక్కడున్న కపుల్స్కి ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాం. అదేంటంటే ఇక్కడి కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం తిన్నా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. దానికి మేం పే చేస్తాం. సో ఎంజాయ్ ద ఫుడ్ అండ్ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ బ్రో. థ్యాంక్ యూ. పెళ్ళనే 100 పంటలో తొలి వసంతం పూర్తి చేసుకున్న మీ ఇద్దరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వన్ స్మాల్ డౌట్ బ్రో. మిమ్మల్ని చూస్తుంటే నారీ నడుము మురారిలా ఉన్నారు. వీళ్ళల్లో మీ భార్య ఎవరు? తను నా భార్య అపర్ణ. తన నా మరదలు ఇందు. ఏం కాదు, నేనే
తన భార్యని. కాదు నేను. ఓకే ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. సేమ్ సిచ్యువేషన్ నాకు పెళ్ళైన కొత్తలో వచ్చింది. నా మరదలు తనకు పోటీగా వచ్చింది. అప్పుడు మా బామ్మ ఒక చిన్న చిట్కా ఉపయోగించి నా సమస్యను పరిష్కరించింది. ప్లీజ్ బ్రో, ఆ చిట్కా ఏంటో చెప్పి నన్ను కూడా సేవ్ చేయి. సింపుల్ బ్రో. 2 గ్లాసెస్ పాలు తెప్పిస్తాను. ఆ 2 గ్లాసులు వీళ్ళిద్దరికి ఇచ్చి నేను 10 లెక్క పెట్టేలోపు ఎవరు ఫస్ట్ ఆ పాలు తాగుతారో తనే నీ భార్య. పాలు తాగడం కూడా ఒక పందవేనా? నేను రెడీ. నేను రెడీ. బేరర్, అలాగే సార్. ఇవిగో వేడివేడిగా పొగలు కక్కే పాలు. వేడి పాలా? పందెం అదే మేడం. వేడి పాలు ఎవరు ముందు తాగుతారో తానే అతని వైఫ్. కౌంటింగ్ స్టార్ట్ చేయనా మరి? అపర్ణ వద్దు. 1 2 అపర్ణ, నీకేం కాలేదుగా? నథింగ్ టు వరీ బ్రో, తనకేం కాదు. అది గొంత బాయిలరా? అంత వేడి పాలు ఎలా తాగేసావే? సారీ మేడం, అవి వేడి పాలు కాదు. వేడి పాలని నేనే అబద్ధం చెప్పాను. భర్త పైన ప్రేమున్న ఏ భార్య అయినా సరే ఆ భర్త కోసం ఏమైనా చేస్తుంది. తను అదే చేసింది. గొంతు కాలుతుందా ప్రాణం పోతుందా అని ఆలోచించలేదు. నా కౌంటింగ్ పూర్తి కాకముందే తానే అతని భార్యని ప్రూవ్ చేసుకుంది. సో ఆమె బ్రదర్ భార్య. మీరు మాత్రం మరదలే. పెదే అపర్ణ, థ్యాంక్ యూ అపర్ణ. హలో, గ్లాస్ పాలు తాగినంత మాత్రానా నువ్వు ఆయన భార్య వైపోవు. నువ్వు ఆ పని కూడా చేయలేకపోయావు కదా. పాలు తాకపోయినా కనీసం తాగడానికి కూడా ట్రై చేయలేదు. బుల్షిట్. నేను కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం లేదు. నేనే బావ భార్యని. అని నువ్వు మాత్రం అనుకుంటే సరిపోదు. ఇంకెంతమంది అనుకోవాలి? ఎంతో మంది వద్దు. నువ్వు ఆయన భార్యవని ఒక్కరితో అనిపించు చాలు. అనిపిస్తే ఏం చేస్తావు? ఆయన్ని నీకే వదిలేస్తా. అపర్ణ, ఎందుకు అర్జున్ భయం? అహంకారంతో సత్యభామ నిలువెత్తు బంగారాన్ని త్రాసులో వేసి కృష్ణుణ్ణి తూచాలనుకుంది. కాని రుక్మిణీదేవి ప్రేమ అనే చిన్న తులసి దళంతో ఆయన బరువుని తూచింది, మనసుని గెలిచింది. అంటే బావ
నీకు మాత్రమే ప్రేమ ఉందా? నాకు అహంకారం ఉందనా? అది వేరే చెప్పాలా? అయితే విను. ఈ ట్రిప్ పూర్తయ్యే లోపు నేనే బావ భార్యనని ఒక్కరితోనైనా చెప్పిస్తాను. బావని నా సొంతం చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్